English. School club system start. Macha Narasimhan sir, KGT Telugu. So Jyoti. ఒక 2 days నుంచి ఒక జనరలైజేషన్కి వచ్చా. ఏమంటే అది ఒక ఇప్పుడు ట్రైన్ జర్నీ చూడండి, మనం ఒక డెస్టినేషన్ నుంచి ఇంకొక డెస్టినేషన్ పోవాలని ఎక్కుతాం, అవును కదా? ఎక్కినప్పుడు అందరూ నా స్టేషన్ నేను ఎక్కడ దిగుతాను అక్కడికి మీరన్నీ వచ్చి దిగండి అని చెప్పడానికి అవుతుందా? ఎవరి స్టేషన్ వస్తే ఏం చేస్తారు వాళ్ళ స్టేషన్ దగ్గర దిగేస్తారు కదా. ఇప్పుడు నేను కుప్పం నుంచి చెన్నైకి వెళ్తున్నానంటే మధ్యలో ఎక్కడన్నా దిగగలుగుతానా? సో ఇది కూడా ఒక ట్రైన్ జర్నీ లాంటిదే టీచింగ్ జీవితం. అలాగే ఈ మన జీవితం అనేది కూడా అనుకున్నాను. మళ్ళీ ఒక జనరలైజేషన్కి వచ్చాను, ఒక నిశ్చయానికి వచ్చాను. సో ఇది కూడా ఒక జీవన క్రమంలో వృత్తి జీవితంలో ఒక భాగమే. కాకపోతే నాకు గుడిపల్లి ఎప్పుడు గుర్తుండిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం నా ఫస్ట్ స్కూల్ ఇదే. సో నా జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం పొందిన తర్వాత ఫస్ట్ స్కూల్ అది. అందుకే గుడిపల్లి అంటే నాకు చాలా అభిమానం అన్నమాట. అంటే ఎందుకంటే చాలామంది చెప్పారు గుడిపల్లికి అంటే వేరే ఎక్కడన్నా పెట్టుకోండొచ్చు కదా అనేసి. బట్ ఏదో నాకు మనంగా పెట్టలేదు కదా, అది డిసైడ్ చేసింది గాడ్, అంతే కదా. సో డిసైడ్ చేయడం జరిగింది, సో ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ 5.5 ఏళ్ళు సో ఐ హోప్ దట్ మీ అందరికీ నేను బాగానే చెప్పి సో మీ యొక్క డెవలప్మెంట్ కోసం చాలా బాగా వర్క్ చేశాను నేను అనుకుంటున్నాను. నేనైతే ఎక్కడగా ఒక పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన అన్ని విషయాలు ఖచ్చితంగా కూలంకషంగా మీకు ఎక్కడ వెనకబడకూడదు, ఒకవేళ వెనకబడితే ఎక్కడ స్టూడెంట్స్ నష్టపోతారో ఆ యొక్క కోణంలో కూడా ఆలోచించి ఐ గేవ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, లాట్ ఆఫ్ ఇల్లుస్ట్రేషన్స్, లాట్ ఆఫ్ knowledge. I shared many things and really very thankful to all my teachers who are supported me. Particularly I'd like to thank my principal ma'am and my senior teacher Shijo Michael sir for sharing his experience with me. So whenever I ask any thing or any subject related information, he will share everything. You will do like this, or if you do like this, you will become success. You can teach very well. So in the similar way, everyone. So here I have observed that I'll get a lot of support from all these family members. I am very happy to stand in front of them. So though I am physically not appear here from tomorrow, but mentally I am thinking about so here how we worked, how we spent those days, those memorable days. So really one thing you observe that whatever so Rajinikanth said in one meeting, life is nothing but పాసింగ్ డేస్. జీవితం అంటే ఏమిది కాదు, గడిచిపోవడమే. గడిచిపోతూ ముందున్న రోజులతో ముందుకు వెళ్ళడమే సో జీవితం అనేసి చెప్తాడు అతను ఇంటర్వ్యూలో. సో అతన్ని తమిళ్లో అడిగారు, సో வாழ்க்கை பற்றி நீங்க என்ன சொல்றீங்க సార్ అని అడిగినప్పుడు కడంద పోకూడదన్న வாழ்க்கை అంటాడు. అంటే దాని అర్థం గడిపించుకుంటూ పోవడమే కదా అనేసి. సో అలాగే ఇక్కడ కూడా మనం ముందుకు పోవడమే కదా. సో అందుకే సో ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై టీచింగ్ ప్రొఫెషన్ అండ్ టీచింగ్ కెరీర్. సో నిజంగానే సోషల్ స్టడీస్ అయితే పర్టికులర్గా నిజంగానే నాకు సార్ దగ్గర నుంచి నచ్చిన ఒక విషయం ఏమంటే పీపీటీ నాకు కూడా చేయాలని ఆతృత, కానీ దాన్ని సోర్స్ ఎట్లా చేయాలా, ఎక్కడి నుంచి ఎలా తీసుకుంటున్నాం అనేది సార్ని చూసి నేను నేర్చుకున్నాను కూడా సార్. థ్యాంక్ యూ సార్. ఆ విషయంలో కొంచెం ప్రొఫెషనల్గా డెవలప్మెంట్ అనేది దొరికింది నాకు. సో పర్టికులర్గా సార్ నుంచి, అలాగే మా 2019 డిఎస్సి బ్యాచ్తో వచ్చిన
దివ్య మేడం కానీ, అలాగే రాజు మేడం కానీ, కెమిస్ట్రీ మేడం, స్నేహ మేడం, సో అందరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు మేడం. రియల్లీ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. సో ఇట్స్ మై గ్రేట్ గ్రాటిట్యూడ్ టు ఆల్. అండ్ అగైన్ సో మన ముని సార్ కానీ నిజంగానే ముని సార్ నిజంగా మెచ్చుకోవాల్సిన ఒక విషయం ఏమంటే తక్కువ జీతమైనా కూడా సో ఓపికతో చేస్తూ ఉంటాడు. మన ఏదైనా చెప్తే కూడా మనమైతే ఏమనుకుంటాం, ఒక 2 సార్లు 3 సార్లు చేసి ఒక పని ఇదేం నువ్వు పెట్టుకో, నా వల్ల కాదు, నువ్వు పెట్టుకో అనుకుంటాం. కానీ సో ఆయన ఓపికతో నిజంగా ప్రతి పని కూడా ఓపికతో చేస్తూ ఉంటాడు అనమాట. నిజంగా మనిషికి ఉండాల్సిన లక్షణాలు అది కూడా ఒకటి అనమాట, ఓపికతో సో చెప్పడం. ఇప్పుడు అత్త కోడలు కూడా ఇంట్లో గొడవ జరుగుతుంటాయి. ఇప్పుడు అత్త తిట్టినా కూడా కోడలు ఓపికతో ఓర్చుకొని నిలబట్టాను కదా నెక్స్ట్ అత్త అవుతుంది. అట్లా ఇక్కడ కూడా సో మనం కొన్ని విషయాలు సో ఓపికతో కూడా సహనంతో కూడా ఉండడం కూడా ముఖ్యం. పర్టికులర్గా స్టూడెంట్కి కూడా క్లాస్లో టీచర్ చెప్తున్నప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మన ఓపికతో తీసుకునే ఒక లక్షణం కూడా అలవాటు చేసుకోండి. నేను ఎంట్రన్స్లో నిలబడతా అన్నాడు, ఎవరన్నాడు, నేను ఇట్లా ఇక్కడ పోస్టింగ్ వచ్చింది జాయిన్ అవ్వడానికి టీజీటీ సోషల్. అవునా సార్, రండి సార్, మీకు ఏం కావాలి చెప్పండి. సో నేను ఇచ్చిన వెంటనే దాన్ని తీసుకెళ్ళి నా అపాయింట్మెంట్ ఆర్డర్ని జిరాక్స్ చేసి దాని తర్వాత దానింగ్ రిపోర్ట్ అన్నీ చెప్పించి, సార్ మీకు అన్నీ ఏం కావాలన్నా చెప్పండి సార్ అరేంజ్ చేస్తామని చెప్పి ఫస్ట్ సో వరద నాకు ఆ ధైర్యం ఇచ్చాడు. సార్ మంచి ఇక్కడ ఏమి మీరు భయపడాల్సిన పని లేదు సార్, మంచి వ్యక్తులు సార్, ఇక్కడ మనుషులతో మీరు మంచి అనుబంధం ఏర్పరచుకోవచ్చు, మీరు అలాంటివేమీ అవసరం లేదు సార్ అని ఒక భరోసా ధైర్యం ఇచ్చాడు. సాటి మనిషికి ఇవ్వాల్సింది మన ధైర్యమే, ఒక ఆత్మవిశ్వాసం, ఒక బలమే. సో అదే అన్నమాట. అందుకే ఇప్పుడు చాలామంది ప్రస్తుతం సమాజంలో బిజీ వల్ల మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మానసికంగా ఎవరు ఫిట్గా లేదు. నన్ను అడిగితే మాత్రం నేను చెప్పగలుగుతాను. మొట్టమొదటిగా అటెండర్ ఉన్నాడు నాగరాజన్న. అక్కడికి వచ్చిన తర్వాత నాకేం తెలియదు అనమాట. అంటే నేను ఆల్రెడీ ఇక్కడ 3 ఏళ్ళు ఉన్నాను, అయినా కానీ స్కూల్లో ఉన్నటువంటి ఏమీ తెలియదు. అయినప్పటికీ కూడా ప్రిన్సిపల్ మేడం కానీ సార్ వాళ్ళు కానీ అందరూ కూడా నాకు చాలా హెల్ప్గా ఉన్నారు అందరూ కూడా. కాబట్టి నేను కడప నుంచి అదే పనిగా చాలా దూరం నుంచి వచ్చాను. కాబట్టి నేను మళ్ళా కడప జిల్లాకే పోతున్నాను. నేను ఏం చెప్పాలనో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే స్టాఫ్ అందరూ కూడా ఉండి కూడా ఈరోజు నేను పోతున్నానంటే అందరిని వదిలిపెట్టి పోతున్నానంటే నాకు చాలా బాధగా ఉంది. ఒక్కొక్క సందర్భంలో ఇంకా లేకుండా డిలే అయితే బాగుంటుందనే సందర్భాలు ఉన్నాయి. సో ఎందుకంటే వదిలిపోకూడదని అందరినీ. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఒక అటాచ్మెంట్ ఏర్పడింది అనమాట. ఫస్ట్లో వచ్చినప్పుడు మాకు అన్నీ కొత్తగానే ఉంటుంది. సో లేటర్ ఆన్ ఈ 5 ఏళ్ళ ఈ జర్నీలో ఎన్ని సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేసినా కూడా ఎవ్వరికి ఎక్కడ కూడా మాకు ఎటువంటి ఎనిమిటీ అనేది కంటిన్యూ అవ్వలేదు. సో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, బట్ ఒక బాండ్ అనేది ఉందన్నమాట. అందరి మధ్యలో ఒక ఇంటర్నల్ బాండ్ అనేది ఏర్పడింది. సో ఆ బాండ్ అనేది ఎలా ఉండేదంటే ఇక్కడ వదిలిపోకూడదు అన్న ఒక హ్యాపీనెస్తో ఉండేదన్నమాట. సో ఇక్కడ వెళ్తూ ఉంటే మాకు చాలా ఇబ్బందిగానే ఉంది, బికాస్ తప్పదు కాబట్టి ఇంకా మూవ్ అవుతున్నాం. మన లైఫ్లో మనం చాలా జర్నీస్ ఫేస్ చేస్తూ ఉంటాం. లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. సో దాంతో ఈ కెరియరు, ఈ జాబ్ అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ లైఫ్లో. సో అక్కడ ఏమవుతుందంటే ఇబ్బందిగా ఉంది, చాలా బాధాకరంగానే ఉంది, బట్ మాకు తప్పదు కాబట్టి వదిలి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ మేడం, సీనియర్ స్టాఫ్ అందరూ మంచి కోఆపరేషన్ అండ్ గైడెన్స్తో వీ లెడ్ ఎ లైఫ్ హియర్. టు బీ ఫ్రాంక్, ఒక ఫ్యామిలీ లాగానే లీడ్ చేస్తాం. సో ఈవెన్ co-staff, all the teachers here, lady staff కానీ, జెంట్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, ఈవెన్ ద అటెండర్స్ కానీ, అండ్ ఆల్ ద హెల్పర్స్ హియర్. సో రియలీ మా మధ్యలో ఒక మంచి అటాచ్మెంట్ ఉండాలి. సో దాని నుంచి విడిపోతుంటే ఒక చాలా కష్టంగానే ఉంది. సో చెప్పాలంటే ఇట్స్ ఏ వెరీ సాడ్ సిచ్యువేషన్ ఫర్ అస్.
సో చిల్డ్రన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. మీలాంటి పిల్లల్ని మేము అగైన్ వీ హ్యావ్ టు ఫేస్ ఇన్ అనదర్ ఎన్వైరన్మెంట్, ఇన్ అనదర్ న్యూ స్కూల్. అక్కడ కూడా మాకు ఉండే జర్నీ ఒక 5 years ఆర్ వీ కాంట్ సే, ఉన్నంత వరకు అక్కడ ఒక అటాచ్మెంట్ వస్తుంది. సో ఇవన్నీ చేంజ్ అనేది ఎప్పుడు, చేంజ్ ఈజ్ ద ఓన్లీ థింగ్, ఆల్వేస్ చేంజెస్ కదా. మార్పు అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది ఏదైనా, ఏది శాశ్వతంగా ఉండదమ్మా. సో కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏమంటే, సో యువర్ డ్యూటీ ఈ స్టడీస్, ద ప్రైమరీ డ్యూటీ ఏమంటే మీది స్టడీస్. రిమైనింగ్ థింగ్స్ ఆర్ ఎక్స్ట్రా కో-కరిక్యులర్ థింగ్స్గా పెట్టుకోవాలి. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ మా. ఎవరు వచ్చినా కూడా, ఏ టీచర్ వచ్చినా కూడా మీ బెస్ట్ కోసమే చూస్తారు. సో ఫర్ యువర్ స్టడీస్ దే విల్ డూ ఎఫర్ట్స్ ఫర్ యువర్ స్టడీస్, ఫర్ యువర్ ఫ్యూచర్. అందరికీ శుభ సాయంత్రం అమ్మా. ఈ వీడ్కోలు సమావేశానికి హాజరైన నా తోటి స్టూడెంట్స్ అంటే విద్యార్థులు కదా. ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థులకు మధ్య ఉన్న సంబంధం ఏంటిమా? మేము చెప్పేవాళ్ళము, మీరు వినేవారు. అంటే ఒక టీచర్ ఎట్లాంటి వాడంటే తోటమాలితో సమానం. ఓకేనా? ఒక తోటమాలి అంటే ఒక తోటమాలి అంటే చెట్లను పెంచి పెద్ద చేస్తాం. మేము కూడా అంతే. మీరు ఒక చిన్న మొక్కలుగా ఇక్కడికి వచ్చారు, నీళ్లు పోసాము, పెద్ద చేసాం. ఆ తర్వాత ఫలితాలు ఇచ్చే పని మీది. రైతు, మీరందరూ వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు కదా. రైతు పొలంలో విత్తనాలు జల్లుతాడు. దాంట్లో విత్తనాలు మంచి విత్తనాలు అయితే బాగా వస్తాయి, మొలకలు ఎత్తుతాయి, వర్షం వస్తే పెద్దగా అవుతాయి, మంచి ఫలితాలను ఇస్తాయి. అంటే మేము కూడా ఒక రైతులాగా, ఒక తోటమాలిలాగా చెట్లను మేము బాగా పెంచింటే మీరు పెద్ద అయిన తర్వాత మంచి ఫలితాలను ఇస్తారు. మీరు మేము వెళ్ళేటప్పుడు, మీరు పోయేటప్పుడు మీరు ఏడ్చినా మాకేం ప్రతిఫలం ఉండదు. మీరు పెద్ద అయిన తర్వాత ఎక్కడో ఒక చోట కనిపించి మేము ఈ పొజిషన్లో ఉన్నామని అంటే అదే మీరు ఇచ్చే మాకు పెద్ద బహుమతి. సో 5 years గడిచిపోయింది, ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. సో మేము ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసేలాగా కాకుండా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము. సో ఫైనలీ ద టైమ్ కేమ్, we have to move from here. So each and every day in this school was a special moment and gave me lots of sweet memories for my life. So ఇక్కడ నుంచి వెళ్తుంటే నా ఫ్యామిలీకి దూరంగా వెళ్తున్నట్టే అనిపిస్తుంది. I would like to thank each and everyone who taught me, who supported me and who cared me here, and all the students. So the only thing I expect from you, you should be good, study well and get into good position. So thank you, all the best Nana. I was the pampered child. Outside బయట కానీ ఇంట్లో కానీ I was the pampered child because నాకు 16 grand children ఉంటే I was the last one. సో అందరూ నన్ను కేర్ చేసేవాళ్ళే. నేను వాళ్ళకి అందరి మీద నేను డిపెండెంట్, ఎప్పుడు ఇండిపెండెంట్గా లేను. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2019 23rd of December ఫ్యామిలీ నుంచి కొంచెం దూరం వచ్చి ఐ స్టార్టెడ్ లివింగ్ సెపరేట్లీ, ఇండిపెండెంట్గా బయటకు వచ్చాను. సో వెన్ ఐ కేమ్ టు దట్ డోర్ స్టెప్, ఫస్ట్ చూసిన పర్సన్ వరద. అందరూ చెప్తారు వరద, నాగరాజ్ అన్న. నేను చూసింది వరద. ఫస్ట్ సార్ సార్ అనే పిలుస్తాను నేను కూడా. తర్వాత అందరు తమ్ముళ్ళలాగా ఫీల్ అయ్యాను కాబట్టి పేరు పెట్టి పిలిచాను. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ జాబ్. సార్ అనే సంబోధిస్తాను. ఎప్పుడైతే నా పర్సనల్గా నాకు అటాచ్మెంట్ వస్తుందో అప్పుడే పేరు పెట్టి పిలుస్తాను. సో అర్థం నా తమ్ముళ్ళలాగా వస్తానే అక్కడ అడిగాను, ఎట్లుంటుంది సార్ అది ఇదని. నవ్వుతా వచ్చాడు. సార్ అని పిలిచాను, అలవాట్లేదో ఏమో తెలీదు. నవ్వుతా వచ్చాడు. నాకు 1 month పట్టింది వరదని పేరు పెట్టి పిలవడానికి కూడా. ధైర్యం ఇచ్చాడు, సపోర్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ నేను వచ్చిన అపాయింట్మెంట్లో కొంతమంది టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నాకు నేర్పించారు ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వస్తే ఎలా మార్చుకోవాలి.
So I was never a teacher. I was the student. I am the student, still a student here. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. దే హ్యావ్ గివెన్ మీ గుడ్ మెమరీస్. తర్వాత నెక్స్ట్ మైకల్ సార్, అన్నమ్మ మేడం, ప్రిన్సిపల్ మేడం వచ్చారు. రాగానే స్టార్టింగ్లో ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, సండే లేదు, సెకండ్ సాటర్డే లేదు, అక్కడ వెళ్ళి వీళ్ళని అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మేమందరూ భయపడ్డాం. ఏంది సాటర్డే హాలిడేస్ ఇవ్వట్లేదు, ఫ్రీగా ఉండట్లేదు, ఎలా ఉంటుంది మా పరిస్థితి అని. తర్వాత ఒక 2 years తర్వాత ఇప్పుడు నేను నిలబడే స్టేజ్ వచ్చింది. అలా ఉంటుంది డెవలప్మెంట్, కష్టపడితే, మీకోసం కష్టపడితే. సో ఐ లెర్న్ దట్ దేంట్లో వస్తుందో రాదా మన వరకే ఉండాలి అనేది లేకుండా ప్రిన్సిపల్ మ్యామ్ చూసి నేర్చుకున్నాను. డేరింగ్గా ఉండాలి, బట్ ఇంకా రావాలి, అంత రీచ్ అవ్వలేదు. 50% వచ్చాను. కొద్దిగా ఎమోషనల్ వీక్కే, ఒప్పుకుంటాను. ఫస్ట్ టైం కాబట్టి ఐ విల్ డెవలప్ మై సెల్ఫ్. నెక్స్ట్ మైకేల్ సార్, ఏ డౌట్ వచ్చినా సార్ పీజీటీ, నేను టీజీటీ, ఎప్పుడు అలా కేర్ చేయాలి, అలా చెప్పలేదు, అలా చూడలేదు కూడా. ఈక్వల్గా చూశారు. ఏ డౌట్స్ వచ్చినా పార్షియాలిటీ లేకుండా నాకు చెప్పారు. ఏ ఉన్నా నేను షేర్ చేసుకునేటట్టు నాకు అలా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి. ఇంకా సార్ లాగా మాట్లాడేది నేర్చుకోవాలి స్టేజ్ మీద. సో నేర్చుకుంటాను సార్. నెక్స్ట్ మాతో పాటు వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళు నా ఫ్రెండ్స్ లాగా, వీళ్ళందరూ నాకు టీచర్స్ లాగా. మిగతా వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఈవెన్ తెలుగు మేడం నాకన్నా సీనియర్ అయినా కూడా నాకు ఫ్రెండే. వీళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళందరూ నాకు టీచర్స్, నేర్పించిన వాళ్ళు. ఎప్పుడైనా మార్నింగ్ తినేసి వచ్చారా లేదా ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్లో అడుగుతున్నారు. మళ్ళీ బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. పెట్టేస్తారు, తెచ్చేస్తారు, తినాల్సిందే అంటే తినాల్సిందే. యాక్చువల్గా నేను నా మదర్కి చాలా క్లోజ్. అందరూ పెళ్ళైన తర్వాత విడిపోతారు. నేను పెళ్ళైన అమ్మతోనే ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కరిలోనూ నా మీద మదర్లీ లవ్ చూశాను. ఇప్పటికి 3 days అయింది నాకు ట్రాన్స్ఫర్స్ వస్తుంది అని. ప్రతిరోజు టిఫిన్ నాకు మోహన మేడం వాళ్ళ ఇంటి నుంచే వస్తుంది. రాజా మేడం నుంచి స్నాక్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తెచ్చిపెట్టి తినండి. ఇంకా చెప్పాలంటే తినిపిస్తారు. నా డిఫికల్ట్ సిచ్యువేషన్, వల్నరబుల్ సిచ్యువేషన్లో వీళ్ళందరూ నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పను, బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇది ఫిజికల్గా దూరం అవడం అంటే డైలీ చూడము, బట్ విల్ బీ ఇన్ కాంటాక్ట్. హేమ మేడం, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా స్వీట్స్ ఇస్తే నాకు ఎత్తిపెట్టండి, మీరే తినొద్దండి. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. పిల్లలందరూ తెలుసు కదా, డైరీ మిల్క్ ఇలాంటివి వస్తే హేమ మేడం నా కోసం ఎత్తి పెడుతుంది. తినే తొందరగా తినే బాగా. సో అది కొద్దిగా మిస్ అవుతాను. సంజన, అమరావతి అక్కడ స్టార్టింగ్ వస్తేనే వెల్కమ్ చెప్తారు స్మైల్గా, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం అని. అది కొద్దిగా మిస్ అవుతాను. తర్వాత ఆఫీస్ రూమ్, స్పెషల్ రూమ్. అది ఫస్ట్ స్టార్టింగ్లో అంతగా వెళ్ళలేదు. ఈ 2-3 yearsలో బాగా ఆఫీస్ రూమ్కి వెళ్తున్నాము. ముని సార్ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఈవెన్ హీఈస్ ఆల్సో బ్రదర్లీ పర్సన్ టు మీ. నెక్స్ట్ పార్వతి మేడం, ఎన్నిసార్లు అయినా నవ్వుతూనే మాట్లాడతారు. కోపం రానే రాదు, నేను చూడనే లేదు మేడం కోపంతో మాట్లాడేది. థ్యాంక్ యూ ముని సార్. థ్యాంక్ యూ పార్వతి మేడం. నెక్స్ట్ కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్ వాళ్ళు, కొత్తగా ఏం లేదు నాకు. నెక్స్ట్ వెంకటేష్ సార్ తిరుకుప్పంలో లోకల్, మీకు అందరికీ తెలుసు. సో ఏ ఉన్న ఫస్ట్ పర్సన్ హీ కేమ్ టు మీ. ఎప్పుడు రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకునేటప్పుడు, మీరు అక్కడికి వెళ్ళినా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మేడం, మిమ్మల్ని బాగా చూసుకుంటారు అని వాళ్ళతో ఫోన్ చేయించి మాట్లాడిచ్చారు. సో ఈ కేరింగ్ మళ్ళీ నాకు దొరుకుతుందో లేదో. థ్యాంక్ యూ సార్. ఫిజిక్స్ సార్, థ్యాంక్ యూ సార్. ఎప్పుడు ల్యాబ్ కావాలన్నా వెంటనే ఏం అనకుండా ఇచ్చేస్తారు. రాజా సార్ ఎప్పుడు స్మైల్ ఇస్తూనే ఉంటారు. ఏ అడిగినా కూల్గా సమాధానం ఇస్తారు. థ్యాంక్ యూ సార్.
Hope you'll get DSC post. Next, Maths Madam, PGT Maths Madam, Lakshmi Madam, very hard working. A hard working result తొందరలోనే వస్తుంది మేడం. Thank you so much everyone. I miss you all. I'm trying to practice the cheering just before you. It's a hard moment to me to leave this place. I'm thinking if there is any one more word is there greater than thank you. Still my mind is searching, but I can't express in words. But I have to tell right now, from the bottom of my heart, I'm very, very, very thankful to each and every person, teachers, non-teaching staff, each and everyone. Not only living things, I have great attachment with the non-living things too. Even my bench, even my lab, even my duster, chalk piece, I miss everything here. But I have to leave here. In and out, I miss you a lot. Finally, I wish to tell you all the very best. Enjoy every moment. Be emotionally strong to face anything in your life. Thank you. How are you all? సో మీరంతా ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు ఎంతవరకు మీకు టీచర్స్ చదువు చెప్పేంతవరకు, ఓకేనా? ఆ చదువును మీరు జీవితంలో వినియోగించుకొని మంచి పొజిషన్కి పోయినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటారు. ఎవరు మీరే కాదు, మీ టీచర్స్ కూడా. అలానే నేను ఇక్కడ అతి తక్కువ టైంలో వచ్చినప్పుడు నాకు ఎవరూ తెలియదు. ఇది అడవిలో ఉండే స్కూల్ అనుకున్నాను నేను, కానీ తర్వాత తెలిసింది ఇక్కడ మంచి డైమండ్స్ లాంటి పిల్లలు ఉన్నారు అని. కానీ ఆ డైమండ్స్ను మట్టిలో ఉన్నంత వరకు దాని యొక్క మెరుపుదనం కనిపించదు. ఆ మెరుపుదనం కనిపించాలంటే మీకు ఎవరు కావాలి? ఉపాధ్యాయులు కావాలి. ఆ ఉపాధ్యాయులే మీకు మీ మైండ్ను మెరుపు పెట్టి మిమ్మల్ని మంచి ఉన్నతమైన శిఖరాలకు చేర్చడానికి మార్గాన్ని చూపిస్తారు. ఈరోజు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. మేము ఎస్ఎంసి కమిటీ వైస్ చైర్మన్ అయిన తర్వాత ఈ 1 year జర్నీలో చాలా చాలా తేడా చూసామన్నట్టు. స్కూల్లో టీచర్స్ కానీ అందరూ కానీ కమిట్మెంట్ కానీ వాళ్ళు బాధ్యతంగా ఒక ఏదైనా ఫంక్షన్ అయితే నైట్ 9 అయినా 11 గంటలైనా పిల్లల కోసం పనిచేయడం కానీ ఆ కమిట్మెంట్ మా పిల్లలు మా కుటుంబం అనే ఫీలింగ్తో ఈ టీచర్స్ పనిచేశారు. నేను 2 రోజుల నుండి అంటే తెలిసినప్పుడు బాధపడుతున్నా. ఫస్ట్ టైం బాధపడము, సెకండ్ టైము 10th క్లాస్ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ విడిపోవడము, తర్వాత స్కూల్లో కమిటీ టీచర్స్ విడిపోతుందని బాధపడుతున్నా. అట్ ది సేమ్ టైం మా పాప కూడా 2-3 డేస్గా బాధపడుతూనే ఉంది. అందరూ బాలేస్తారు కానీ మ్యాథ్స్ మేడం కానీ అందరూ వెళ్ళిపోతున్నాను డాడీ అట్లనేసి. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ మేడం అందరికీ. సంతోషము ఒక పక్క, ఇంకోటి ఏమనంటే మనము మా కమిటీ ఏర్పడి కొన్ని నెలలే అయింది. అందరితో బాగా పిల్లలు టీచర్లు అంతా సమన్వయంగా బాగా చెప్పిస్తున్నారు అనే టైంలోనే ఒక్కసారిగా మూకుముడిగా అందరూ ఒకేసారి ట్రాన్స్ఫర్ కావడం చాలా బాధాకరం. ఎందుకంటే పిల్లలకి టీచర్లకి అప్పుడప్పుడు అన్ని అనుబంధాలు బాగానే ఉండి ఉంటాయి, అండర్స్టాండింగ్స్ అంతా బాగుంటాయి. కానీ అందరూ ఒకేసారిగా పోవడం అనేది చాలా బాధ కలిగించింది. మాకు కూడాను 2 మీటింగ్లు 3 మీటింగ్లు మాత్రమే మేము చూసాము. మాకు టైం లేకుండా పోయింది. కాబట్టి వీళ్ళు ఇంకా మేము 2 ఏళ్ళు కొనసాగించే ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు వీళ్ళు టీచర్లు అంతా బాగుండి ఇక్కడే ఉండింటే మన స్కూల్లో డెవలప్మెంట్కి పర్సంటేజ్ తీసుకొచ్చేదానికి ఒక అవకాశం కలిగించింది. మనం గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ సహజము, మనము అవి ఏమి చేయలేని పరిస్థితి. కాబట్టి ఒక రకంగా బాధ.
ఇంకొక రకంగా ఇంకా మనం చేయలేని పరిస్థితి మన చేతిలో లేదు కాబట్టి అందరికీ ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ